ఈ బీర చెట్లు వచ్చేసి దాదాపు నెల రోజులు అవి ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తున్నాయి. కరెక్ట్ నేను జూను 5 తారీఖు వేసిన, ఇది జూలై ఇవాళ 3వ తారీఖు. సో ఇంచుమించు నెల అనుకోండి, నెల కావస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇగో ఇది రసం పీల్చే పురుగుల వల్ల మొత్తము ఇందులో ఉన్న జ్యూస్ తాగేసరికి మొత్తము గిడసబారిపోతుంది. తీగలు అనేటివి ఆకులు మొత్తం ఇట్లా తీగ కూడా గిడసబారినట్టు అయిపోతుంది, మొత్తం ఎల్లో కలర్లో అవుతుంది. అయితే నాకు ముందు తెలియలే, అంటే నేను మామూలుగా ఇది పండాకు సమస్య వచ్చిందేమో తెల్ల తెల్లగా అవుతున్నాయి అనుకొని కొన్ని ఫంగిసైడ్లు అయితే స్ప్రే చేసిన. సో అది కస్టోడియా, మళ్ళీ ఇంకా ఇటువంటి కొన్ని ఫంగిసైడ్లు అయితే స్ప్రే చేసిన. సాప్ కూడా స్ప్రే చేసిన ఫంగిసైడ్లు పండాకు తెగుళ్ళ కోసమని. సో కంట్రోల్ అయితే కాలే. ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం అవి రసం పీల్చే పురుగులు తాగేసరికి ఆకులు అనేటివి ఇట్లా అయిపోతున్నాయి. దీనికి ఇంకా అటాక్ కాలే ఆకు, ఇది కొంచెం తేజు ఫ్రెష్గా ఉంది. చూసుకోవచ్చు ఈ ఆకు ఎట్లా ఉందనేది. దాదాపు అక్కడ ఉన్నాయి తీగలు, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. అంతా కూడా ఇట్లనే ఉన్నాయి బీర తీగలు వచ్చేసి, చూడవచ్చు. మొత్తము ఇందులో ఉన్న రసము అనేటి అవి రసం పీల్చే పురుగులు ఇందులో ఉన్న రసం అంతా పీల్చేసరికి ఆకులు అనేటివి కూడా ఇట్లా మనకు చూసుకోవచ్చు పడవాకారంలో మారుతున్నాయి. ఇక్కడ వెనక భాగంలో ఉండి ఇందులో ఉన్న రసం పీల్చేసరికి ఆకులు అనేటివి ఇట్లా ముడుచుకుపోతాయి. సో దీనికోసము ఇప్పుడు నేను చెప్పే మందు అయితే మీరు ఖచ్చితంగా, మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే స్ప్రే చేయండి, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. సో ఆ మందులు కూడా మీకు చూపిస్తాను. నిన్ననే స్ప్రే చేసిన, చూడవచ్చు. ఫస్ట్ నాకు ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఇట్లా ఎల్లో కలర్లో కనిపించేసరికి పండాకు సమస్య వచ్చిందేమనుకొని నేను కస్టోడియా స్ప్రే చేసిన, M45 కూడా స్ప్రే చేసిన, ఒక 4 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి. సో కంట్రోల్ అయితే కాలేదు. ఎందుకబ్బా ఇట్లా అని సరిగ్గా చూసేసరికి నాకు అప్పుడు అనిపించింది, ఇందులో ఉన్న రసం అయితే తాగేసరికి అవి అట్లా అయిపోతున్నాయని. సో దానికోసమని నిన్న స్ప్రే చేసిన నేను. ఇది వచ్చేసి సాపు, ఇందులో కార్బనిజం 12%, మ్యాంకోజబ్ 63% ఉంటుంది. ఇది 250 గ్రాము. మనకు 250 గ్రాము మీకు 250 గ్రామ్ వచ్చేసి ఎకరం డోస్. ఇది అంటే 10 పంపులు చేసుకోవాలి. మీకు మార్కెట్లో 100 గ్రాములు కూడా దొరుకుతుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీంతోపాటు ఇది వచ్చేసి బేయర్ జంపు, ఇది 2 గ్రామ్ ఒక ప్యాకెట్. ఇది నేను 3 ప్యాకెట్లు తీసుకున్నా, నాకు కనీసము 2 పంపులు, పంపు సగం అట్లా పడుతుంది. ఇందులో ఉన్న టెక్నికల్ మీకు కనబడకపోవచ్చు, చిన్న ప్యాకెట్లు కదా. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి పిప్రోనిల్ 80% ఉంటుంది. పిప్రోనిల్ 80% అంటే బాగా హైడోస్ అన్నమాట. సో ఇది రసం పీల్చే పురుగులకు చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఇది. సో దీని ద్వారా ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. ఇది 2 గ్రామ్ ప్యాకెట్ వచ్చేసి మనకు మార్కెట్లో 70 రూపాయలు 80 రూపాయలు ఆ రకంగా ఇస్తారు, ఒక్కొక్క డీలర్ ఒక్కో విధంగా. సో ఇది మనకు మెయిన్ రసం పీల్చే పురుగులకు, ఒక బీరానే కాదు, మీరు ఎటువంటి పంటలనైనా రసం పీల్చే పురుగులకు జంపు చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. మనకు ఈ జంప్ వచ్చేసి ఎకరం డోస్ తీసుకుంటే 40 గ్రాముల ప్యాకింగ్ ఉంటుంది. అది 200 లీటర్ల నీటిలో కలిపి అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ మనకు 2 గ్రామ్ ప్యాకెట్లు కూడా దొరుకుతుంది. 2 గ్రామ్ ప్యాకెట్లు వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. నాకైతే 80 రూపాయలకి ఇచ్చారు. ఒక్క 2 గ్రామ్ ప్యాకెట్ వచ్చేసి 10 నుంచి 12 లీటర్ల నీటిలో అయితే కలుపుకోవాలి. నేను నా 2 ప్యాకెట్లు అంటే 4 గ్రాములు ఒక పంపు కేసి కొట్టిన, సమస్య తీవ్రంగా ఉందని. సో ఇది జంపు, దీని కాంబినేషన్లో ఇది సాపు, ఈ 2 కాంబినేషన్ అయితే నిన్ననే స్ప్రే చేసిన. వీటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉన్నది అనేది మనకు రేపు లేదు కానీ ఎల్లుండి అంటే 3 రోజులకు కానీ మనకు రిజల్ట్ అనేది కనిపించదు. అంటే ఏ పంటలోనైనా మనం ఇట్లా స్ప్రే చేస్తే అట్లయితే రిజల్ట్ కనబడదు, కనీసం 3 నుంచి 4 రోజులు అయితే టైం పడుతుంది. సో ఇంకో 3 రోజులైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది డైఫెన్థ్రాన్, ఇది స్ప్రే చేసుకుంటే
బెటర్గా ఉంటుంది. అంటే మొత్తం సమస్య అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది ఈ రసం పీల్చే పురుగులది. ఈ డైఫెన్థ్రాన్ 50% అనేది ఇది కూడా రసం పీల్చే పురుగులకు, తెల్లదోమకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది అదామా కంపెనీ, ఆగాసాన్ ఉంది. మీకు సిజెంటాలో కూడా దొరుకుతుంది, పెగాసిస్ అని. చాలా మంచి టెక్నికల్ ఇది ఈ రసం పీల్చే పురుగులకు, తెల్లదోమకు. సో నెక్స్ట్ 3 days అయిపోయినాక సో ఈ డైఫెన్థ్రాన్ అయితే స్ప్రే చేస్తా. ఇది కూడా 250 గ్రాము. మీకు 250 గ్రాము అవసరం లేదనుకుంటే ఇందులో కూడా మీకు 100 గ్రాముల ప్యాకెట్ దొరుకుతుంది. సో మనకు ఒక పంపుకి వచ్చేసి ఈ డైఫెన్థ్రాన్ మనము 25 గ్రాములు వేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇందులో ప్యాకెట్స్ ఉంటాయి. సో ఒక ప్యాకెట్ ఒక పంపుకి వేసుకోవాలి. ఈ 250 గ్రాములు అయితే 10 ప్యాకెట్లు ఉంటాయి. ఒక పంపుకి ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి. సో ఇట్లయితే వాడుకోవాలి. ఈ సాప్ వచ్చేసి ఒక పంపుకు 25 నుంచి 30 గ్రాములు వేసుకోవచ్చు. ఈ 250 గ్రామ్ 10 పంపులు చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వాడుకోండి. బీరలో మీకు రసం పీల్చే పురుగుల సమస్య అయితే పూర్తిగా కంట్రోల్ అవుతుంది. నాకు ముందు తెలియక M45 ఒకసారి స్ప్రే చేసిన, అది కూడా ఫంగిసైడే. మళ్ళీ కస్టోడియా ఒకసారి స్ప్రే చేసిన. సమస్య అయితే నాకు సాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రాబ్లం అది కాదు, నా తోటలో ఉన్నది రసం పీల్చే పురుగులు కాబట్టి మొత్తం అయితే ఇందులో ఉన్న రసం పీల్చేసరికి అవి ఎల్లో కలర్లు వస్తున్నాయి. ఆకులు కూడా ఇట్లా ముడుచుకుపోతున్నాయి. సో బీర పిందెలు కూడా చూడవచ్చు, ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, చూసుకోవచ్చు. ఇంకో 2 రోజుల తర్వాత అయితే డైఫెన్థ్రాన్ స్ప్రే చేస్తా. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా. దాంతోపాటు ఇప్పుడు నేను ఏదైతే నిన్న స్ప్రే చేసినో ఆ మందులు కూడా ఏ విధంగా పనిచేసినాయి అనేది కూడా ఆ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.